హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రాంతి కృష్ణ. గైస్, ఇంకొక సూపర్ పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేసాను. దట్టు ఇది మీరు ఇంట్లో ఉండి హ్యాపీగా చేసుకోవచ్చు. సో డీటెయిల్స్ అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ గా అర్థమవుతుంది. మీరు వీడియో స్కిప్ చేసి చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయిపోతారు. సో ఇంకా ఈ రోజు ఆ పార్ట్ టైం జాబ్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలు ఉంటుంది. సో గైస్, ఈ రోజు ఆ పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ సో వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసి మనకి అమెజాన్ కంపెనీ నుండి మాట. సో వెరీ రేర్ గా అమెజాన్ లో ఇటువంటి పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ జాబ్స్ అనేవి పోస్ట్ చేస్తారు గైస్. సో ఇది వెరీ రీసెంట్ గా నౌకరీ ద్వారా అయితే పోస్ట్ చేశారు కాబట్టి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే అప్లై చేసేసేయండి, లేదు అంటే లింక్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. సో అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ లో చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి, ఎందుకంటే సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళే ల్యాప్టాప్ గానీ డెస్క్టాప్ గానీ ఇంటికి అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ శాలరీతో పాటు అడిషనల్ గా ఇన్సెంటివ్స్ అనేవి ఉంటాయి, లైక్ మీల్ కార్డ్ అలవెన్స్, ఇంటర్నెట్ అలవెన్స్, ఇన్సూరెన్స్ అండ్ నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ గానీ లేదు ఓటీ అలవెన్సెస్ గానీ సో ఇలాగా ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి శాలరీతో పాటు. అండ్ మోర్ ఓవర్ మన ఛానల్లో కూడా చాలా మంది సబ్స్క్రైబర్స్ ఇప్పటికే అమెజాన్ జాబ్స్ కి సెలెక్ట్ అయ్యారు. వాళ్ళతో నేను ఇంటర్వ్యూ వీడియోస్ కూడా చేయడం జరిగింది, అవి కూడా చెక్ చేసేసేయండి. చాలా మంది అనుకుంటారు అమెజాన్ జాబ్స్ లో టెస్ట్ అనేది క్లియర్ చేయడం చాలా కష్టం అని చెప్పేసి. ఆల్రెడీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ చాలా టిప్స్ అనేవి షేర్ చేశారు గైస్, ఆ వీడియోస్ లో ఒకసారి చూడండి. వాళ్ళు చాలా వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ ఎలాగా ఈ ఇంగ్లీష్ టెస్ట్ అనేది క్లియర్ చేయాలి అలాంటి దాని మీద గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఒకసారి చెక్ చేసి మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి, హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా అమెజాన్ జాబ్ అయితే మీరు క్రాక్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈ రోజు జాబ్ డీటెయిల్స్ కి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, అమెజాన్ పార్ట్ టైం వర్చువల్ కస్టమర్ సర్వీస్ రోల్ కి సో హైర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే 200 వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ప్యాకేజ్ వచ్చేసి 2.5 lakh per annum వరకు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంతో పాటు ముందు చెప్పిన విధంగా ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ అనేవి కూడా వస్తాయి మాట. అండ్ మోర్ ఓవర్ ఇది వర్చువల్ అని మెన్షన్ చేశారు కాబట్టి వర్క్ ఫ్రమ్ ఆపర్చునిటీ మాట. అండ్ ఇక్కడ కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇంకా జాబ్ రోల్ ఏంటి అంటే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ కాబట్టి సో ఎవరికైతే ఈ అమెజాన్ కస్టమర్స్ కి సో ఇష్యూస్ గానీ ప్రాబ్లమ్స్ గానీ ఉన్నాయో వాళ్ళు త్రూ కాల్స్ ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకున్న ఇష్యూస్ మీరు రిజాల్వ్ చేయాల్సింది ఉంటుంది అనమాట. సో బేసిక్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు జాబ్ లో సెలెక్ట్ అయిన తర్వాత. అండ్ మోర్ ఓవర్ మీరు వీక్ కి 20 hours వర్క్ చేస్తే సరిపోతుంది. మోర్ ఓవర్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మెన్షన్ చేశారు గైస్, ఓన్లీ హైదరాబాద్ లో ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఈ పార్ట్ టైం జాబ్ కి ఎలిజిబుల్ అని చెప్పేసి. సో దాన్ని బట్టి ఏంటంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోండి. ఇంకా మోర్ ఓవర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం ఇంటర్ గైస్. సో ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు, లైక్ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్స్, సో ఇలాగే ఏ స్ట్రీమ్ అయినా ఏ పాస్అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు. అండ్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే మీకు వర్క్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉండే అవకాశం ఉంది అండ్ ఫ్లెక్సిబుల్ వీక్ ఆఫ్స్ కూడా ఉండే అవకాశం ఉందని కూడా ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. అండ్ మోర్ ఓవర్ మీకు స్కిల్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే అమెజాన్ జాబ్స్ అంటేనే ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి గైస్. సో గైస్, ఇంక ఎవరైతే ఈ జాబ్ కి ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఎలాగా ప్రాసెస్ ఉంటుంది అనేది కూడా క్లియర్ గా చెప్పేస్తాను. ఫస్ట్ అయితే ఒక లింక్ అనేది ఉంటుంది, ఆ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఒక ఎగ్జామ్ లింక్ అనేది వస్తుంది అనమాట. సో ఈ ఎగ్జామ్ అనేది ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ లో మాత్రమే మీరు రాయగలరు, మొబైల్ ఫోన్ అయితే కంపాటబుల్ కాదు. మోర్ ఓవర్ ఈ ఎగ్జామ్ కూడా వచ్చేసి విత్ ఇన్ 24 hours లో కంప్లీట్ చేయాలి. ఒకవేళ మీరు ఎగ్జామ్ క్వాలిఫై అవుతే మీకు మెయిల్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అనమాట. ఆ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది అనేది ఆ మెయిల్ ద్వారా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ కూడా వచ్చేసి ఆన్లైన్ లోనే ఉంటుంది. సో ఆన్లైన్ ద్వారా ఈ ఇంటర్వ్యూ జరిగిన తర్వాత అప్పుడు మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత అప్పుడు ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారు. ఎప్పటి నుండి ఈ జాబ్ లో జాయిన్ అవ్వచ్చు, ఎప్పుడు మీకు ఈ ల్యాప్టాప్ గానీ డెస్క్టాప్ గానీ ఇంటికి పంపించడం జరుగుతుంది, అన్ని డీటెయిల్స్ మీకు తర్వాత ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతే ఆ ఫర్దర్ ప్రాసెస్ అంతా మీకు మెయిల్స్ ద్వారా అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో గైస్, ఇంక ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గా అయితే ఉంటుంది. ఇప్పటికే చాలా వీడియోస్ లో నేను చెప్పడం జరిగింది, సో అందుకని మళ్ళీ ఈ వీడియోలో అయితే నేను చెప్పట్లేదు. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఎప్పటి నుండి టైం స్టాంప్ నుండి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తాను వీడియో కింద డిస్క్రిప్షన్ లో. అది చూసేసి మీరు చక్కగా అయితే ఫాలో అయిపోవచ్చు, అప్లికేషన్ ఫామ్ ఎలాగ సబ్మిట్ చేయాలి అనేది
అనేది. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు నన్ను వీడియో కింద కామెంట్స్ లో అయితే అడగండి, నేను రెస్పాండ్ అయితే అవుతాను. సూపర్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచిగా మీరు వీక్ కి 20 hours వర్క్ చేస్తూ మంచిగా శాలరీ తీసుకోవచ్చు అండ్ ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ అనేవి ఉంటాయి అండ్ మోర్ ఓవర్ చక్కగా ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోవద్దు. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో అడగండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే అప్లై చేసేసేయండి, లేదు అంటే లింక్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. మరి కొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.